ఈ పెట్టి ఇంజిన్ స్టార్ట్ చేయాలి. తర్వాత క్లచ్ వేసి గేర్ వేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి. ఏదైనా ఆబ్స్టకిల్ వస్తే బ్రేక్ వేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. కానీ నిజంగా కారు నడుపుతున్నప్పుడు మనం చేసేదాన్ని విజ్డమ్ అంటారనమాట. అలాగే పరిశుద్ధ గ్రంథంలోని ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కూడా ఒక విషయాన్ని చెప్పాను. ఏంటంటే మొన్న రాము వారి ఇంట్లోని గృహకూడికి జరిగినప్పుడు ఒక మాట అన్నాను. ఏంటంటే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, వాటిని మనం అక్షరార్థంగా నేర్చుకుంటున్నాం తప్ప మనసుకి మనం దాన్ని అంటే అక్షరార్థంగా నేర్చుకుంటున్నాం అంటే మెదడుకి తెలుస్తుంది. దాన్ని అందు ధ్యాసించి మనం నడుచుకుంటున్నాము లేనిదనేది మనసుకు తెలుస్తుందండి. అర్థమవుతుందండి. అంటే తెలివి అంటే ఇప్పుడు నేర్చుకున్న దానివల్ల మనకి ఏంటి వస్తుంది అంటే తెలివి వస్తుంది. తెలివి వల్ల మనకి ఏంటి వస్తుంది అంటే గర్వం వస్తుందండి. అంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలుసు అన్న ఒక గర్వం వస్తుంది. దాన్ని నాలెడ్జ్ అంటారు. నాకు ఏది తెలీదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనే దాన్ని విజ్డమ్ అంటారండి. అది ఎప్పుడు వస్తుందంటే అంటే ఇప్పుడు నది తను చూసి ఏమనుకుంటుంది అంటే నేను ఎంత గొప్పదాన్ని అని అనుకుంటుంది. ఎప్పటి వరకు? సముద్రం దాకా వెళ్ళే వరకే. సముద్రాన్ని ఒకసారి టచ్ చేసింది అనుకోండి, అప్పుడు నది కూడా ఏమనుకుంటుంది అంటే నేను చాలా చిన్నదాన్ని అని అనుకుంటుంది అనమాట. అలాగే పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయాలు ఉన్నాయండి. మొన్న మనం మాట్లాడుకున్నాం, దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నారు, ఎంతమంది దాని యందు ధ్యాస ఉంచి వారి జీవితాలు నడుస్తున్నారు అని అంటే చాలా కొంతమంది అని మనం గ్రహించగలిగాం. అందులో నేను కూడా ఒక్కడిని. అయితే నేర్చుకోవడం వల్ల ఏం జరగాలి అని అంటే, నేర్చుకోవడం దాన్ని అప్లై చేయాలి మన జీవితంలోని. అప్లై చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అని అంటే విజ్డమ్ వస్తుందండి. నాలెడ్జ్ నుంచి మనకి విజ్డమ్ వైపు మనం నడాలి. అలాంటి అంశమే ఈరోజు మనం ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండో దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనంలోని ఒక మాట ఉన్నదండి. దాని గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు దేవుని కనుదృష్టి అంట చదవండి ఒకసారి. అది యెహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేయుచున్నది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. అంటే దీన్ని మనం అక్షరార్థంగా తీసుకోకుండా దీంట్లో ఉన్న లోతుని గురించి మనం ఒకసారి గ్రహిద్దామండి. ఏంటి అనంటే దేవుని కనుదృష్టి ఈ లోకమంతటినీ చూస్తుందట. ఈ విషయం మనకు తెలుసా? దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న విషయం మనకు తెలుసా? మనకు తెలుసు, మనందరికీ ఈ విషయం తెలుసు. మనకే కాదు, అన్యులకు కూడా తెలుసు ఈ విషయం. కానీ మనకి ఎంతవరకు తెలుసు, మనం ఎంతవరకు దాన్ని తెలుసుకోగలిగాము అన్న విషయాన్ని ఈరోజు మనం కొంతసేపు ధ్యానించి దీని ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకునే వారిలాగా మనం ప్రయత్నాలు చేద్దాం. అయితే దేవుని కనుదృష్టి అంటే దేవుడి యొక్క చూపు. అంటే ఈ కనుదృష్టి అని అనగానే భౌతికమైన విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదండి. ఆత్మీయంగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి విషయంలోని దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాసుందండి. ద్వితీయోపదేశకాండం మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము.
అది ఆకాశ వర్షజలము త్రాగు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ తోటి మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు అంటే ఇప్పుడు వరకు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఏమిటి ఉందంటే అక్కడ నైల్ నది ఉంది, వాటర్ రిజర్వ్స్ ఉన్నాయండి. వాటర్ రిజర్వ్స్ అంటే ఏంటంటే నదులు, సరస్సులు అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు వీరు జీవిస్తున్న జీవితంలోని వీరు చూసింది ఇది. ఇప్పుడు వీరు ఇక్కడి నుంచి కనాను దేశానికి తీసుకొని వెళ్తున్నాడు దేవుడు. ఇప్పుడు కనాను దేశానికి తీసుకెళ్తున్న దేవుడు అక్కడే మాట్లాడుతున్నాడు వారితో. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్తున్న దేశము, మీరు నది దాటి ఏ దేశానికి వెళ్తే స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నారో ఆ దేశం ఎలాంటి దేశం అంట? కొండలు లోయలు గల దేశము. కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది ఆకాశ వర్ష జలములను త్రాగును అని చెప్తున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే అది వర్షాధారిత భూమి. అర్థమవుతుందండి. వర్షాధారిత భూమి మీద ఒక రైతు కానీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎవరి మీద ధ్యాస ఉంచి పంట వేస్తాడండి? దేవుడి మీద. అంటే అక్కడ దేవుడి ప్రసన్నత ఉండాలి, ఉంటేనే అది బాగుంటుంది, వర్ధిల్లుతుంది. లేదనుకోండి వర్ధిల్లుదు. అక్కడ ఆ మాట అంటూ కింద ఏం మాట చెప్తున్నాడు చూడండి దేవుడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరం యొక్క అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దేవుని కనుదృష్టి ఆ ప్రాంతం మీద ఉంటుంది అని అంటున్నాడండి. అర్థమవుతుందండి. దేవుడి యొక్క కనుదృష్టి ఎక్కడ ఉంటుంది అనేది, అంటే దేవుడి యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఎంతకాలం ఉంటుందంట? సంవత్సరం ఆది నుంచి ఉంటుంది, సంవత్సరం అంతం వరకు ఉంటుందంటండి. ఇప్పుడు యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది కదండి, అక్కడ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి, ఎంత ఘోరంగా ఉన్నది కదా. ఎక్కడో ఒక అనకాపల్లిలోని ఒక మారుమూల ప్రాంతంలోని ఒక సన్నకారు రైతు తన పంట పొలాల మధ్యలోనే ఒక మంచి వేసుకొని అక్కడ ఒక వ్యక్తి అక్కడ పడుకున్నాడు. రెండు సైమల్టేనియస్గా ఒకే సమయంలో జరుగుతుంది. ఒక దేశంలో ఏం జరుగుతుందండి? యుద్ధం జరుగుతుంది. ఒక దేశంలోని ఒక సన్నకారు రైతు ఏం చేస్తున్నాడండి, తన పంట మొత్తం అంతా పంట వేసేసి దేవుడి మీద ఆధారం చేసుకొని అక్కడ మంచి మీద పడుకొని ఉన్నాడండి. దేవుడి ప్రసన్నత ఎవరి వైపు ఉన్నదండి? అర్థమవుతుందా మనకి? ఎవరు సంతోషంగా ఉన్నాడండి? ఎవరు సంతోషంగా ఉన్నారండి? అంటే దేవుడి ప్రసన్నత ఉండాలి. దేవుడు కనుదృష్టి ఎలా ఉందంట? సంవత్సరం ఆది నుంచి ఉంటుంది, సంవత్సరం అంతం వరకు ఉంటుందంట. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ యెరూషలేము దేవాలయం గురించి ప్రార్థన చేస్తున్నాడండి సొలొమోను. ఆ మాటలు అక్కడ రాసి ఉన్నది, ఒకసారి చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలము. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీ సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నాడండి. ఇప్పుడు సొలొమోను ఇందాక మనం ఒక దేశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొలొమోను ప్రత్యేకంగా ఒక ప్రదేశం గురించి లేదా ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీ కనుదృష్టి ఈ మందిరం వైపు ఉంచుము అని అంటున్నాడు. ఆ మందిరం వైపు ఉంచుము అని అన్నప్పుడు ఏ సమయంలో ఉంచమంటున్నాడండి? రేయింబగళ్ళు అంటే రాత్రి వేళ ఉంచు, పగటి వేళ కూడా. దేవుని కనుదృష్టి ఎలా ఉంటుంది అంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు చూస్తున్నాడు అని అంటే సంవత్సరం ఆది నుంచి చూస్తున్నాడు, సంవత్సరం అంతం వరకు చూస్తున్నాడు.
రాత్రి చూస్తున్నాడు, పగలు చూస్తున్నారు దేవుడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. మనం దేవుడు కనుదృష్టి గురించి మాట్లాడుతున్నాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం అని అంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు దేశాలని చూస్తాడు, ప్రదేశాలను చూస్తున్నాడు. దేవుడు సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు చూస్తున్నారు. దేవుడు రాత్రి చూస్తున్నారు, ఆయన పగలు చూస్తున్నారు. ఇంకా ఏంటి చూస్తున్నారు అని చూద్దామండి. కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోవా దృష్టి చెప్పండి. 15 అధ్యాయం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంటండి. ఎవరు నీతిమంతుడో ఆయన మీద యెహోవా దృష్టి ఉన్నదంటండి. 2వ దినవృత్తాంతంలో 16:9 వచనంలో కూడా ఒక మాట ఉన్నది చూడండి. యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉన్నదంటే, యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నదంటండి. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, నీతిగా జీవిస్తారో, దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకొని నడుస్తారో వారి మీద యెహోవా కనుదృష్టి ఉన్నదంటండి. చూడండి అక్కడ 2వ దినవృత్తాంతంలో 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై, తన ఎదుట యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా అంటే యథార్థవంతులు, యథార్థ హృదయం గలవారి మీద ఎవరి కనుదృష్టి ఉన్నది అని అంటే దేవుని కనుదృష్టి ఉన్నది అని అంటున్నారండి. ఓన్లీ యథార్థ హృదయం మీదే ఉన్నదా అంటే నీతిమంతుల మీదే ఉన్నదా? ఇంకొక మాట చదువుకుందండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నదంట. యెహోవా కన్నులు ఎక్కడున్నదండి? ప్రతి స్థలం మీద ఉన్నదంట. మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని కూడా చూస్తుందంట. ఇప్పుడు మనం త్వరగా కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలు చదువుకొని మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, దేవుని కనుదృష్టి లోకము అంతటా సంచారం చేయుచున్నది. ఎప్పుడెప్పుడు చేస్తుంది అంటే, సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు చేస్తుంది, రాత్రి చేస్తుంది, పగలు చేస్తుంది. దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది, చెడ్డవారి మీద కూడా ఉన్నది అని పరిశుద్ధ లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఈ విషయం అంతా మనకు తెలుసండి. ఈ విషయం అంతా మనకు తెలుసు. దీని విషయం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, మనం ఏ ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం అనేది ఈరోజు మనం చూద్దాం. అసలు దేవుడు కనుదృష్టి గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అసలు ఆయన కన్నుల గురించి ఒక వివరణ ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. అతని కన్నుల విశిష్టత గురించి ఒక మాట రాసి ఉన్నదండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన నేత్రాలు ఎలాంటివంట? అగ్నిజ్వాలల వంటివంట. అగ్ని ఏం చేస్తుందండి? అగ్ని ఏం చేస్తుంది అని అంటే, అగ్ని సువర్ణాన్ని శుద్ధం చేస్తుందండి. ఒక కంసాలి ఏం చేస్తాడంటే, ఈ బంగారాన్ని శుద్ధం చేయడానికి, ప్యూరిటీ తీసుకురావడానికి ఏం చేస్తాడంటే అగ్నిలో పుటము వేస్తాడు. అగ్నిలోని పుటము వేసి బాగా మండిస్తాడు. ఈ మండించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అందులో ఉన్న మలినాలన్నీ పోతాయి, అందులో ఉన్న వేస్ట్ అంతా, ఇంప్యూరిటీస్ అన్నీ పోయి ప్యూర్గా వస్తుంది అనమాట. యెహోవా కనుదృష్టి ఎలాంటివంటే అగ్నిజ్వాలలు వంటివి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అర్థమవుతుందండి. మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, దేవుని కనుదృష్టి గురించి నేర్చుకుంటున్నాం. దేవుని కనుదృష్టి ఎక్కడున్నది అంటే అంతటా సంచారం చేస్తుంది. అది ఎక్కడ సంచారం చేస్తుందంటే, సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు అది చూస్తున్నది.
దేవుని కన్నులు రాత్రింపగలు మనల్ని చూస్తుంది. దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నది, చెడ్డవారి మీద కూడా అది చూస్తుంది. ఎందుకండి దేవుడు అంత తీక్షణంగా చూస్తున్నారు? దేవుడు అంత తీక్షణంగా ఎందుకు చూస్తున్నారు అన్న విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 139 8 నుంచి 9. నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను ఆకాశంకి ఎక్కినా కూడా నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడను ఉన్నావు. పాతాళంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నావు. ఇంకా నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను. సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ కూడా నీ కన్నులు నన్ను చూచున్నాయి, అక్కడ కూడా నీ హస్తము నన్ను పట్టుకొని నడిపిస్తున్నది అని చెప్తున్నారండి. అంటే మనం ఎక్కడున్నాము? నేను ఆకాశం పైకి వెళ్ళిపోయాను, దేవుడు నన్ను చూస్తున్నాడా? చూస్తున్నాడు. నేను పాతాళంలోకి దిగిపోయాను, దేవుడు అక్కడ నన్ను కనిపెడుతున్నాడా? కనిపెడుతున్నాడు. నేను సముద్ర దిగంతముల వరకు వెళ్ళిపోయాను, దేవుని కనుదృష్టి ప్రతి చోటున ఉన్నది. దేవుని కనుదృష్టి ప్రతి సమయంలోనే మనల్ని చూస్తుంది. సంవత్సరం ఆదిలో చూస్తుంది, సంవత్సరం అంతం వరకు చూస్తుంది. రాత్రి చూస్తున్నారు, పగలు చూస్తున్నారు, నీతిమంతుల్ని చూస్తున్నారు, అనీతిమంతుల్ని అంటే ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వారిని కూడా దేవుడి కనులు చూస్తున్నారండి. సద్దాం హుస్సేన్ ఏమనుకున్నాడంటే అమెరికా నుంచి నేను తప్పించుకోవాలని భూమి లోపల ఒక బంకర్ని తవ్వుకొని ఆ లోపల 3 గదులు తయారు చేసుకొని ఆ 3వ గదిలోనే ఒక చిన్న గది లాంటిది తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి దాక్కున్నాడండి. యెహోవా దృష్టి అక్కడికి వెళ్తుందండి? వెళ్తుందండి. యెహోవా కనుదృష్టి అంటే దేవుని కనుదృష్టి సమస్తము ఉన్నదండి, అంతటా ఉన్నది. కానీ ఆయన ఎందుకు అంత తీక్షణంగా చూస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా మనల్ని ఎక్కడైనా మనం ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరైనా మనల్ని ఇలాగా తరచి చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా, మనకి తెలుస్తుంటుంది కదా. అప్పుడు మనం ఒక విషయం అడిగితే, ఎందుకు బ్రదర్ మీరు నన్ను అలా చూస్తున్నారు, మీకు నేను తెలుసా అని అడుగుతాం ఒక మాట. అలాగే దేవుడి కనుదృష్టి అంతా మన వైపు అలా చూస్తుందంట. ఎందుకు అంతలాగా చూస్తుంది? ఎందుకు చూస్తుంది అనేది విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతలు 5వ అధ్యాయం 21వ వచనం. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించి 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరులు ఏ మార్గంలో నడుస్తున్నారో దేవునికి తెలుసంట. ఆయన ఏం చేస్తాడంట? వాని నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తున్నాడంట. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం చూడండి. అక్కడ ఆయన దృష్టి, దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. దేవుని దృష్టి ఎక్కడుందంట? నరుల మార్గముల మీద ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన వారి నడకలన్నిటినీ కనిపెట్టి చూచుతున్నాడంట. దేవుడు మనుషులు ఏ మార్గంలో నడుస్తున్నారా అనేది కనిపెట్టి చూస్తున్నాడంట. ఎప్పుడెప్పుడు చూస్తున్నారు? ఆయన సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు చూస్తున్నారు, రాత్రింపగల్లో చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? నీ నడత ఎలా ఉంది, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, నువ్వు నీతిగా నడుస్తున్నావా లేదా, నువ్వు మంచి మార్గంలో ఉన్నావా లేదా, ఇంకా చెప్పాలంటే నువ్వు దేవుని చెప్పిన మార్గంలో నడుస్తున్నావా లేదా అని ఎవరు చూస్తున్నారంటే పరమందున్న దేవుడు చూస్తున్నాడు.
హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదంట. యెహోవా దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదంట. అంటే ఒకడు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే యెహోవా మనల్ని చూస్తున్నాడా? ఆకాశంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూశాడా? చూస్తున్నాడు. పాతాళంలో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. సముద్ర దిగంతంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడా? చూస్తున్నాడు. యోనాకి నినేవే పట్టణానికి వెళ్ళి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. యోనా ప్రవక్తకి నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేయమని ఆజ్ఞ ఇస్తే ఆయన ఏం చేశాడంట, బాబోయ్ వారితో నేను వేగలేను అని చెప్పి సముద్రంలోకి దూకేశాడంట. అప్పుడు దూకేసిన తర్వాత ఏం జరిగిందంటే అతన్ని, అంటే మరి దేవుడు ప్రవక్తల్ని, దేవుడు నీతిమంతుల్ని విడిచిపెట్టాడు కదా అనేసి దేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద చేపని అది ఆయన్ని మింగివేసింది. ఈ కథ అందరికీ తెలుసు, పిల్లలకి మరి ముఖ్యంగా బాగా తెలుసు. ఇప్పుడు మింగివేసిన తర్వాత ఇక్కడ లోపల ఈ చేప గర్భంలో ఉన్న ఈ యోన, ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి? ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ కూడా అంటే ఆ చేప గర్భంలో కూడానా, ఆ చేప కడుపులో కూడానా దేవుని కనుదృష్టి ఆయన చూస్తుంది అని ఆయనకి తెలిసండి. అర్థమవుతుందా? మనకి అర్థమవుతుందండి. యెరికో పట్టణానికి ఇశ్రాయేలు వారు యెరికో పట్టణం దగ్గరికి వెళ్ళారు. వారి దారి విడవమంటే విడవలేదు. అప్పుడు యెరికో పట్టణం ఎలాంటిదంటే పెద్ద ప్రాకారం గల గోడలు కలిగిందండి. పెద్ద పెద్ద బౌండరీ వాల్స్ ఉన్నాయండి, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీరు 7 రోజులు దీని చుట్టూ తిరగండి అని అన్నారు. 7 రోజులు దీని చుట్టూ తిరిగినప్పుడు ఈ ప్రాకారాలన్నీ ఏమయ్యాయి అంటే లోపలికి కూలిపోయాయండి. అదవుతుందా? ఇప్పుడు కూలిపోయినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటనంటే ఇదిగో ఇది శపితమైన దేశము, ఇది శపితమైన ప్రాంతము, ఇక్కడ ఉన్నవారు అందరూ శపితమైన మనుషులు, వీరిలో ఎవరును కూడా మీరు ఏ వస్తువును కూడా ఈ శపితమైన ఏ వస్తువుల్లో కూడా దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. జనాలందరూ కూడా ఈ యెరికో పట్టణానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. అందులో ఒక్క ఆయన మాత్రం, ఆకాను అని ఆయన మాత్రం ఏం చేశాడు అని అంట, ఈ దురాశ కలిగి ఏం చేశాడంటే శపితమైన వస్తువుల్లో కొన్ని వాటిని తీసుకొచ్చాడండి. పట్టు వస్త్రములు, ముక్కు కమ్మే బంగారం గాజులు తీసుకొని వచ్చి ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడండి. ఎవ్వరూ చూడకుండా ఏం చేశాడంట, గుడారంలోకి వెళ్ళాడు. గుడారంలోకి వెళ్ళి ఒక గొయ్యి తవ్వాడు. ఒక గొయ్యి తవ్వి ఇవన్నీ పెట్టేసి మూత వేసాడండి. అప్పుడు దేవుడు యెహోషువ ద్వారా ఏం పలికించాడంటే ఇదిగో నువ్వు ఉన్నావు కదా, నువ్వే తప్పు చేశావు, ఇదిగో నీ గుడారం లోపల నువ్వు తవ్వింది తీసి బయటికి తీసుకురా అని అన్నాడండి. అసలు ఆకాను ఏమనుకుని ఉంటాడండి? ఎవరు చూడలేదు కదా నన్ను అనుకుని ఉంటుంటాడండి. అంటే దేవుడు కనుదృష్టి ఎల్లప్పుడూ మనల్ని చూస్తుందనే భావంతో మనం జీవిస్తున్నామా లేదా ఆకారంలాగా మనం జీవిస్తున్నామా? దేవుడు కనుదృష్టి మనల్ని చూస్తుందయ్యా. ఎప్పుడెప్పుడు చూస్తుంది? సంవత్సరం ఆది నుంచి చూస్తుంది, సంవత్సరం అంతం వరకు చూస్తుంది, రాత్రి చూస్తుంది, పగలు చూస్తుంది. ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది, చెడ్డవారి మీద ఉంది. నేను ఆకాశంలోకి వెళ్ళిపోయినా సరే అక్కడ ఆయన చూస్తున్నారు, పాతాళంలో ఉన్న అక్కడ ఆయన చూస్తున్నాడు, సముద్ర దిగంతంలో ఉన్నా కూడా అక్కడ కూడా ఆయన కనుదృష్టి నన్ను చూస్తున్నది, నన్ను తీక్షణంగా చూస్తున్నది, నా నడతలను చూస్తున్నది, నేను వెళ్ళే మార్గాన్ని చూస్తున్నది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ఈ విషయాన్ని నా మనసుకు తెలుసా, నా బుద్ధికి తెలుసా, నేను అలాగా ఆలోచించి ప్రవర్తిస్తున్నానా అనేది ఎవరికి వారు మనం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలండి. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలోనే ఒక మాట ఉందండి.
4వ అధ్యాయం 13వ వచనంలోని ఆ మాట చెప్తే ఏమంటున్నాడంటే, దేవుని దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు అని అంటూ మాట చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్ప అంటే నరులందరూ ఏం చెప్పాలండి? లెక్క లెక్క ఒప్పచెప్పవలసిన లెక్క అప్పచెప్పవలసిన పని ఉన్నదండి. అంటే నా జీవితంలో నేను ఏది పడితే అది చేసేస్తాను, ఎవరు నన్ను చూడట్లేదు అనే ఛాన్స్ లేదంటండి నరులకి. ఎందుకంటే ఎవరు నువ్వు చూడలేదు, కానీ ఒకరు మాత్రం చూస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ చూస్తున్నారు. ఆయన సంవత్సరం ఆది నుంచి చూస్తున్నారు, సంవత్సరం అంతం వరకు చూస్తున్నారు. ఆయన రాత్రి చూస్తున్నారు, పగలు చూస్తున్నారు. ఆయన నీతిమంతుల్ని చూస్తున్నారు, ఆయన చెడ్డవారిని చూస్తున్నాడు. ఏం చూస్తున్నారు అని అంటే నరుల యొక్క మార్గము, నరుల యొక్క నడత ఎలాగుందో చూస్తున్నారండి. అర్థమవుతుందా? మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. జనాలందరూ చూస్తున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, జనాలందరూ చూడలేనప్పుడు ఒకలా మాట్లాడతామండి. అందరూ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అందరూ లేనప్పుడు ఒకలా ఉంటారు. ఈ అందరూ లేనప్పుడు ఎవరైతే ఉన్నామో ఆయన్ని చూస్తున్న వారు ఎవరు అని అంటే దేవుడు కనుదృష్టి మనల్ని ఎల్లప్పుడూ చూస్తుంది అన్న భావన కలిగి మనం జీవించాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాలి. అయితే ఈ విషయం మనకు తెలీదా శైలేంద్ర? ఈ విషయం నీకు తెలుసా? తెలుసు. ఈ విషయం మనకే కాదండి, అందరికీ తెలుసు. ఇశ్రాయేలుకి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, అన్యులకి తెలుసు. కానీ ప్రవర్తన ఎంతమంది ప్రవర్తిస్తున్నాం, ఆ దృష్టిలోని ఎంతమంది మనం జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలండి. ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు, ఆయన నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నాడంట. ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అయితే ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ నిజానికి ప్రాక్టికల్గా అవుతుందా అనే దాన్ని మనం ఒకసారి వివరించుకొని అప్పుడు ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోగలిగామో తెలుసుకుందామండి. ఇప్పుడు అందులోని మనం తెలుసుకోబోతున్న భక్తుని పేరు యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుంచి ఇలా రాసి ఉంది చూడండి. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు, నేను యథార్థంగా ఉన్నాను అని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసు ఆయన నన్ను న్యాయమైన త్రాచులో త్రోస్తాడు అని అంటున్నాడండి. ఇది ఎవరు చెప్తున్నాడంటే యోబు అన్న భక్తుడు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, నేను నా అడుగుజాడలన్నిటినీ ఎవరు లెక్కిస్తున్నారంటే దేవుడు లెక్కిస్తున్నాడు అని అంటున్నాడండి. నా ప్రవర్తన ఎలా ఉంది దేవుడు లెక్కిస్తున్నాడండి. నేను ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను దేవుడు లెక్కిస్తున్నాడండి. నేను ఏం ఆలోచిస్తున్నాను దేవుడు తెలుసండి. దేవుడు కనుదృష్టి నన్ను ఎల్లప్పుడూ చూస్తుందండి. సంవత్సరం ఆది నుంచి అంతం వరకు చూస్తుంది, రాత్రి పగల్లో చూస్తుందండి. నేను ఆకాశం తట్టునున్నా చూస్తుంది, భూమిలో ఉన్న పాతాళంలో ఉన్నా చూస్తుంది, సముద్ర దిగంతంలో ఉన్నా కూడా దేవుడు కనుదృష్టి నన్ను ఎల్లప్పుడూ చూస్తున్న భావంతో ఎవరు జీవిస్తున్నారు అని అంటే యోబు భక్తుడు జీవిస్తున్నాడండి. ఆయన ఆ మాట అంటూ ఏమని అంటున్నాడంటే 7వ వచనం చూడండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, ఒకవేళ నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల,
నేను విత్తిన దానిని వేరొకరు భుజించును గాక. నేను విత్తిన దాన్ని వేరొకరు భుజించును గాక. నేను నాటినది పెరిగివేయబడును. నేను ఏదైతే నాటానో అది పెరికివేయబడును గాక. నేను ఒకవేళ హృదయంలో పరస్త్రీని మోహించిన యెడల, ఈ హృదయంలో పరస్త్రీని మోహిస్తే ఎవరికి తెలియదు కదా. జనరల్గా మామూలుగా మనం ప్రయత్నాలు చేసామనుకోండి అవతల వ్యక్తికి తెలుస్తుంది. హృదయంలో మోహిస్తే ఎవరికి తెలియదు కదా. కానీ యోబు భక్తుడు ఏమంటున్నాడంటే ఒకవేళ నేను అలాంటిది చేస్తే నా మీద కీడు సంభవించును గాక అంటున్నాడండి. ఎంతమంది అండి మనలో అలా జీవించి బ్రతుకుతున్నాం? ఎదుటి స్త్రీని మోహించడం హృదయంలో కూడా జరగకూడదు అంటున్నాడండి యోబు గ్రంథం. యోబు, నా హృదయంలో కూడా అది జరగలేదు కదా, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడండి నా మీద కీడు వచ్చును గాక అని అంటున్నాడండి. అక్కడ ఒక మాట ఉన్నదండి, ఆ మాట నేను చదివిస్తున్నాను, చదవండి ఒకసారి. నా భార్య, చదవండి అక్కడ, నేను హృదయంలో పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరు తిరగని విసును గాక, నా మీద నా కీడు వచ్చును గాక అని కోరుకుంటున్నాడండి. ఎందుకండి అలా మాట్లాడుతున్నాడు? ఎవరు అడుగుతున్నారు? ఎవరు చూశారు అతని హృదయంలో ఏముందో? నా హృదయంలో ఏముందో మీకు తెలుసా సిస్టర్ గారు? తెలీదు. ఎవరికి తెలుస్తుంది? దేవుడు చూస్తున్నాడు. దేవుడి దృష్టి, దేవుడు కనుచూపు మన మీద ఉన్నది. సంవత్సరం ఆది నుంచి ఉంది, సంవత్సరం అంతం వరకు ఉంది. రాత్రి పగలు ఆయన మనల్ని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నాడు అని అంటే నరుల మార్గాల మీద ఆయన దృష్టి ఉంది. నరులు అందరూ కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. మనందరం కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. అర్థమవుతుందా? ఒకసారి చదువుదామండి 17వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం అంతా చాలా మంచి అధ్యాయం అండి. 17వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను కానీ ఒక్కడిని భోజనం చేస్తున్నానే అనుకోండి. అంటే తల్లిదండ్రులు లేని వారికి, బేదలకి కానీ నేను వారికి భోజనం ఇవ్వకుండా నేను భోజనం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నా మీద కీడు వచ్చింది కాక అంటున్నాడండి. ఇంకో మాట అంటున్నాడు చూడండి, ఎవడైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగలను, బేదలకు వస్త్రం లేకుండా నేను చూస్తే వారు నా గొర్రెలు బొచ్చుల చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయం దొరుకునని. చూడండి, ఎవరైనా బేదలు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు నేను వారిని చూచి కనికరించకపోయినను అంటే ఇవన్నీ ఎవరు అడుగుతారండి యోబుకి? ఇప్పుడు నీవు బేదలకు భోజనం పెట్టావా అని ఎవరు అడుగుతారు? మనల్ని అడుగుతారండి ఎవరైనా? మీరు బ్రదరు, మీరు రోజు ఫోన్ చేసి నన్ను అడుగుతారండి, మీరు బేదలకి భోజనం పెట్టారా అండి అనేసి, వస్త్రహీనులకి వస్త్రాలు ఇచ్చారా అని ఎవరైనా మనల్ని అడుగుతారండి? కానీ అడుగుతారంటున్నారండి. మీరు ఎవరైనా అడుగుతారంటే అడగరని బొర్రూపుతున్నారు కదా. ఒక ఆయన అడుగుతారు, ఆయనకి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అర్థమవుతుందా? అడుగుతారు, అందరినీ అడుగుతారు. డేవిడ్ రాజు గారు మిమ్మల్ని అడుగుతారు, కృష్ణారావు గారిని అడుగుతారు, లూకా గారిని అడుగుతారు, సిస్టర్ మిమ్మల్ని అడుగుతారు, నన్ను కూడా అడుగుతాడండి. లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ఎంతమంది అండి మనం ఆ ఆలోచన కలిగి జీవిస్తున్నాం? ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడండి, పొలిటీషియన్ బండి మీద వెళ్తున్నాడు, అక్కడ ఒక బేదవాడు కనబడ్డాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? కారు ఆపుతాడు. కారు ఆపి అందరూ కింద దిగ్గానే పొలిటీషియన్ రాగానే చుట్టూ జనాలు మోగుతారు. జనాలు మోగగానే ఏం చేస్తాడండి? ఈ కోటు తీసి తన మీద వేసేస్తాడండి. అర్థమవుతుందా? కోటు తీసి తన మీద వేసేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? అందరూ చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఆ పబ్లిసిటీ కోసం అందరూ చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఎవరు చూడలేనప్పుడు కానీ అతను కోటు తీసి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎందుకు చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడండి. అర్థమవుతుందా? ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఏం జరుగుతుందంటే అందరూ అన్నీ చూడాలని కోరుకుంటున్నామండి. మనం అలాంటి జీవితంలో బ్రతుకుతున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నామండి, దేవుడు చూస్తున్నాడా అన్న విషయం మర్చిపోతున్నామండి. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజుగో ఈ బేదవాడిని చూశాను నేను. ఈ బేదవాడు పాపం 3 రోజుల నుంచి భోజనం చేయకుండా ఉన్నాడు.
నా దగ్గర ఉన్న 2 యాపిల్స్లో ఒక యాపిల్ ఆయనకి ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేస్తున్నామండి మనం? ఏం చేస్తున్నాం మనం? ఎవరిని మెప్పించాలని చేస్తున్నాం? ఎవరు చూస్తున్నారని చేస్తున్నాం? పెద్ద పెద్ద పోస్టర్లు అంటించుకొని మనం చేసే పనులు చేస్తున్నామండి. ఫోన్ ఓపెన్ చేస్తే స్టేటస్ల్లో మనం చేస్తున్నామండి. మేము చేసాం, మేము గొప్ప పని చేసాం, మేము అది చేసాం, మేము ఇది చేసాం. ఎవరు చూస్తున్నారండి? జనాలు చూస్తున్నారని చేస్తున్నామా, దేవుడు చూస్తున్నాడని చేస్తున్నామా? ఒకవేళ మీ హృదయంలో జనాలు కాదు దేవుడు చూస్తున్నాడన్న ఇంటెన్షన్తో చేస్తున్నట్టయితే మంచిదే. ఇప్పుడు యోబులాగా మీరు చేస్తున్నట్టే. ఆయన ఇంకా మాటలు ఉన్నాయండి. 20 వచనం చూడండి. గుమ్మములో సహాయం దొరుకునని తండ్రి లేని వాడిని నేను అన్యాయం చేసిన ఎడల, గుమ్మంలో ఎవరైనా వస్తే వారికి అన్యాయంగా నేను పంపిస్తే, 31వ వచనం చూడండి. ఆయన ఓ మాట అంటున్నాడు చూడండి, 31వ వచనం. నా భుజ శల్యము 31వ వచనం. అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వాడిని చూపింపగలవు. ఎవరు చూపించండి? ఒక్క యోబు అంటున్నాడండి, ఎంత ధైర్యంగా అంటున్నాడండి. నేను పెట్టిన దాన్ని తిని, అయ్యా ఆయన పెట్టింది నేను తిన్నానండి, కానీ నాకు తృప్తి కలగలేదని ఒక్కడిని చూపించండి అని ఎవరితో మాట్లాడుతున్నాడు యోబు? సోషల్ మీడియాలో కాదు, అందరితో కాదండి ఆయన చెప్పేది. ఈ మాటలన్నీ దేవునితో చెప్తున్నాడండి. నీవు చూస్తున్నావు కదయ్యా, నీవు నా మార్గములన్నింటినీ ఎరిగినవాడు కదయ్యా, నేను నీకు లెక్క అప్పచెప్తున్నానయ్యా. లెక్క అప్పచెప్తున్నాడండి ఆయన. ఏం చెప్తున్నాడంటే, నీవు చూస్తున్నావు, నాకు ఎవరి మెప్పు అవసరం లేదు, నాకు అక్కడ ప్రజల మెప్పు అవసరం లేదు, నీవు చూస్తున్నావు. తండ్రి లేనివాడు భోజనం లేకుండా ఉంటే నేను భోజనం ఇస్తున్నాను, వస్త్రహీనుని చూస్తే నేను వస్త్రం ఇస్తున్నాను. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, పరలోక రాజ్యం ఎవరిది అంటే, పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు ఓ మాట అన్నాడండి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి అని అన్నప్పుడు, నా పొరుగువారు ఎవరు అన్నప్పుడు మనకి ఒక ఉపమానం చెప్పాడండి యేసుప్రభు వారు. అక్కడ 3 గురించి చెప్తారండి. మొదటి వాళ్ళు ఎవరు? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోని దొంగలు అతను కొట్టివేస్తారు. కొట్టివేసినప్పుడు మొదటి వ్యక్తి ఎవరండి? యాజకుడు చూస్తాడు. యాజకుడు చూసి ఏం చేస్తాడు? చూసి వెళ్ళిపోతాడు, పక్క నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరు చూశాడండి? లేవీయుడు చూశాడు. ఆయన చూసి ఏం చేశాడు? దీనస్థితిలో ఉన్నాడు, అయ్యో పాపం అనుకొని పక్క నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరు చూశాడండి? సమరయుడు చూశాడు. కానీ సమరయుడు ఏం చేశాడు? సహాయం చేశాడండి. సమరయుడు ఎందుకు సహాయం చేశాడు? వాళ్ళిద్దరూ ఎందుకు చేయలేపారు? వాళ్ళిద్దరూ ఎందుకు చేయలేదంటే, ఈ నీతి కార్యములు చేయడం ఎవరు చూడట్లేదు. సమరయుడు ఎందుకు చేశాడంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు? సంవత్సరం ఆదిలో చూస్తున్నాడు, సంవత్సరం అంతం వరకు చూస్తున్నాడు, రాత్రి చూస్తున్నాడు, పగలు చూస్తున్నాడు, నీతిమంతులు అందరి మీద చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు మన ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. యవనస్తులు మన ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. ఇళ్లలో ఒకలా ఎందుకు ఉంటారు? అమ్మ నన్ను చూస్తుంది, నాన్న నన్ను చూస్తున్నాడు. ఒకవేళ అదే యవనస్తుడు బయట ఎవరు చూడలేనప్పుడు, అంటే అక్కడ కూడా చాలామంది చూస్తుంటారు, కానీ నాకు తెలిసిన వారు ఎవరు చూడలేదు కదా. ఆ తెలిసిన వారు ఎవరు చూడలేనప్పుడు కూడా నీతిమంతుడిగా ఉన్నారనుకోండి, ఆయన ఎవరంటే యోసేపు భక్తుడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. అతడు తన కలిగిన దాంతో యోసేపు చేతికి అప్పగించి యోసేపు బానిసగా ఉన్నప్పుడు దేవుడు ఆయన కనికరించి ఏం చేశాడంట? ఒకని యొద్ద అతన్ని మేనేజర్ పొజిషన్లోకి ఆయన్ని తీసుకొని వెళ్ళాడండి. హైయెస్ట్ పొజిషన్లోకి ఆయనకి తీసుకొని వెళ్ళాడు. అతను ఇంటి మీద ఉన్న సమస్తాన్ని మీద అధికారం ఎవరికి ఇచ్చాడు అని అంటే, ఆ యజమాని ఇంటి మీద ఉన్న సమస్తానికి అథారిటీ ఎవరికి ఇచ్చాడు అని అంటే
యోసేపుకి ఇచ్చాడండి. ఇప్పుడు యోసేపు గురించి ఒక మాటలు ఉన్నాయి చూద్దామండి. యోసేపు రూపవంతుడును యోసేపు ఎటువంటి వాడంట? రూపవంతుడంట, సుందరుడునై ఉండెను. సుందరుడంట. రూపవంతుడు, సుందరుడు, యవ్వనుడు. అటు తరువాత ఆ. అతని అతని యజమాని భార్య యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపు మీద కన్ను వేసి ఒక పాపం చేద్దాం రమ్మని పిలిచిందంటండి. ఎప్పుడు పిలిచిందంట? ఇక్కడ చూడండి, 11వ వచనం చూడండి. అట్లుండగా ఉమ్, ఒకనాడు ఉమ్, అతడు తన పని మీద ఇంట్లోనికి వచ్చినప్పుడు ఉమ్. ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. ఇంటి మనుషుల్లో ఎవ్వరూ అక్కడ లేరంటండి. అలాంటి టైంలోని ఈ యజమాని యొక్క భార్య ఏం చేస్తుందంటే యోసేపుని ప్రేరేపిస్తుందండి. ఏమని? తప్పు చేద్దాం రండి, ప్రేరేపిస్తుందండి. అర్థమవుతుందండి? మామూలుగా ఈ యోసేపుకి అన్ని సిచ్యువేషన్ అంతా కూడా అనుకూలంగా ఉందండి. యోసేపుకి ఆ సిచ్యువేషన్స్ అంతా కూడా అనుకూలంగా ఉంది. అతనే హయ్యెస్ట్ అథారిటీలో ఉన్నాడు, అతనే మేనేజరల్ పొజిషన్లో ఉన్నాడు. ఎవరూ లేదు, ఎవరూ చూడట్లేదు. అప్పుడు ఈమెమో ప్రేరేపిస్తుంది పాపం చేయమని. కానీ యోసేపు భక్తుడు ఒక మాట అంటున్నాడండి. అక్కడ చూద్దామండి ఒక మాట. ఆయన ఏమంటున్నాడైతే 8వ వచనం. అయితే అతను ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించడు కదా. నా యజమానుడు తనకు కలిగినది అంతటినీ నా చేతికి అప్పచెప్పాడు, నిన్ను తప్ప. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు. అతను తెలియదు పాపం. అతను అంత నమ్మకస్తుడిగా ఈయన ఉన్నాడు. ఆయన అతన్ని అంతగా నమ్ముతున్నాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. ఈ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడూ లేడు. యోసేపు తలుచుకుంటే ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నా కూడా ఏం చేస్తాడంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి, ఇదిగో పలానా వస్తువు పలానా మార్కెట్కి వెళ్ళి తీసుకొని రా, పలానా పూర్ణ మార్కెట్ చాలా దూరం కదా, అక్కడికి వెళ్ళి తీసుకొని రా అని డబ్బులు చేతిలో పెట్టి పంపించవచ్చు. అంత అథారిటీ ఉన్న వ్యక్తి. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. నాకు అప్పగింపలేదు ఆయన. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకోగలను అని అంటున్నాడండి. అక్కడ దేవుడు అసలు అక్కడ ఉన్నది యోసేపు, తన యజమాని భార్య, ఇంక వేరే వ్యక్తి ఎవరూ లేరు. ఇప్పుడు ఎవరు లేనప్పుడు యోసేపు ఏంటంటున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగ పాపము కట్టుకోగలను అని అంటున్నాడండి. అప్పుడు యోసేపుకు తెలిసిన విషయం అక్కడ ఒకటి ఉంది. ఏంటి అని అంటే దేవుని కనుదృష్టి అంతటా సంచారం చేయుచున్నది. ఆయన నన్ను చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? సంవత్సరం ఆదిలో చూస్తున్నాడు, సంవత్సరం అంతంలో చూస్తున్నాడు, రాత్రి చూస్తున్నాడు, పగటి వేళ చూస్తున్నాడు. నేను మందిరంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు చూస్తున్నాడు, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు. దేవుడు కనుదృష్టి నన్ను ఎల్లప్పుడూ చూస్తూనే ఉంది, నన్ను గమనిస్తూ ఉంది అన్న విషయం యోసేపుకు తెలుసండి, యోబుకు తెలుసండి, నాకు తెలుసండి, మీకు తెలుసండి, అన్యులకి తెలుసండి. కానీ వీరిలాగా మనం జీవించలేకపోతున్నాం, వీరిలాగా మనం దాన్ని కలిగి ఉండలేకపోతున్నాం, వీరిలాగా మనం నడలేకపోతున్నాం. కానీ వీరిలాగా నడకపోతే ఏం జరుగుతుంది అని అంటే మనం అందరం కూడా దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పవలసిన వారు అని ఉన్నాం. యోబు ఎంత టీవీగా చెప్తున్నాడండి, దేవుడికి లెక్క అప్పచెప్తున్నాడండి యోబు ఏం చేస్తున్నాడు? లెక్క అప్పచెప్తున్నాడు. ఇదిగో నరులందరూ చూడలేనప్పుడు కూడా నేను నీతి మార్గంలోనే నడిచాను అని యోబు చెప్తున్నాడండి. ఇదిగో ఎవరు లేనప్పుడు కూడా నాకు పాపం జరిగే అవకాశాలు అన్నీ ఉన్నా కూడా నేను పాపం చేయకుండా బతికానని యోసేపు చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఓ మాట రాసింది, చదువుదామండి. ఆ 13-14. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని. కాదండి, కరెక్టేనా? ప్రకటన గ్రంథం, నేను తప్పు చెప్పానా? 13-14.
15 కాదండి, ఒక్క నిమిషం క్షమించండి, నేను వచనం తప్పు రాశాను. 2 కొరింథీయుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ఆ, తాను జరిగించిన క్రియలు చొప్పున తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే, ఎందుకనగా ఎవరైతే తాను ధరించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దాంతో జరిగిన వాటి ఫలమును దేహంతో జరిగించు వాటి ఫలములు ప్రతి వాడును ఉమ్, పొందున్నట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాగలిగి ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలండి. అప్పుడు మనం చేసిన మంచి క్రియలు, మనం చేసిన చెడ్డ క్రియలు, అంటే జనాలు చూస్తున్నప్పుడు చేసిన క్రియలు, ఎవరు లేనప్పుడు చేస్తున్న క్రియలు అన్నిటినీ కూడా ఒక ఆయన చూసి ఉన్నాడు కదా. ఈ క్రీస్తు యేసు ప్రభు వారి న్యాయపీఠము ఎదుట వాటన్నిటికీ లెక్క అప్పచెప్పాలండి. 14-13 అండి ప్రకటన గ్రంథం. నేను 13-14 రాశాను, క్షమించండి. 14-13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు చాలా మంది ఒక విషయాన్ని అంటారండి, నేను చాలా సార్లు విన్నాను. ఆ విషయం ఏమిటి అని అంటే, ఉన్నది ఒకటే జీవితం, ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, తినండి, త్రాగండి అనేసి అంటున్నారు కదా. ఉన్నది ఒకటే జీవితం, విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం కదా. ఈ విచ్చలవిడిగా బ్రతుకుతున్న అంతటి కూడా ఒకరోజు ముగింపు వస్తుంది. ఏదో రోజు చచ్చిపోతాం కదా బ్రదరు అని అంటాం కదా. ఏదో రోజు చచ్చిపోతాం, కరెక్టే, నేను ఒప్పుకుంటాను. అప్పుడు చనిపోయిన తర్వాత మనతో పాటు మనం ఒక విషయాన్ని కూడా తీసుకెళ్తాం అంట. మనతో పాటు ఏది తీసుకెళ్ళమని మనం అంటాం కదా. అలెగ్జాండర్ ఏమైందంటే, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన కఫన్ పైకి ఇలా చేతులు పైకి పెట్టాడంట, జనాలందరికీ చూపించడానికి. ఇదిగో నేను ఇంత ప్రయాసపడ్డాను, నేను ఏది పట్టుకెళ్ళట్లేదు అని అన్నాడంట. కానీ అలెగ్జాండర్కి తెలియని విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే, ఆయన ఒక దాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. అదేంటి అని అంటే, అక్కడ రాసింది చూడండి కిందన, వారి క్రియలు వారి వెంట పోవును. మనం ఏంటనుకుంటాం, ఏది పట్టుకొచ్చావండి లోకానికి, ఏది పట్టుకెళ్తావండి లోకం నుంచి, మనం ఏది పట్టుకెళ్ళాం కదండి అని అనుకుంటాం కదా. మనం ఒక విషయాన్ని మాత్రం మనం చాలా బాగా మూట కట్టుకుని మరీ పట్టుకెళ్తాం. అదేంటంటే మన క్రియలు. ఒకవేళ నీతి క్రియలు చేస్తే ఆ నీతి క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. ఒకవేళ నువ్వు నీతి క్రియలు చేయని ఎడల చెడ్డ క్రియలు చేస్తే ఎవరు చూడట్లేదని ఆలోచన కలిగి కానీ నువ్వు ఉంటే, ఇదిగో దేవుని కనుదృష్టి నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంది అన్న విషయాన్ని మన అందరం కూడా తెలుసుకుంటూనే కాదు, కానీ దాని యందు ధ్యాస ఉంచి మన జీవితాలు మనం కట్టుకోవాలండి. అందుకే ఈరోజు పాఠం మొదలుపెట్టినప్పుడు ఒక మాట అన్నానండి, మనకి ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లోని కూడా అన్ని విషయాలు తెలుసు. అంటే వి అక్వైర్డ్ నాలెడ్జ్, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ అది మన ప్రవర్తనలో మనం చూపించలేదు అనుకోండి, వీ హ్యావ్ నాట్ అక్వైర్డ్ విజ్డమ్, మనకి దేవుని జ్ఞానం లేదు. అర్థమవుతుందండి. మనం క్రైస్తవుల జీవితం ఏదో జీవించడానికి కాదండి, ఇతరులకి మాదిరికరమైన జీవితం కలిగి జీవించాలి. ఎందుకంటే ఒక మంచి మాట ఉన్నది, నేను ఎప్పుడు కొత్తలో నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి ఒక సువార్తికుడిని అడిగాను అనమాట. అసలు ఇన్ని ఇశ్రాయేల్కి దేవుడు అన్ని చెప్తాడనమాట. నువ్వు ఇలా నడుచుకో, నువ్వు నీతిగా నడుచుకో, నువ్వు ఇక్కడుండు, నువ్వు ఎలా ఉండు, ఇవన్నీ ఎందుకండి చెప్తున్నాడు? ఇంత స్టఫ్ ఎందుకు ఆయనకి చెప్తున్నాడు? ఎందుకు ఇలా జీవించాలి అని అంటే, అక్కడ ఒక మాట ఉంటుందండి, ఏంటంటే అన్యులు ఇదిగో వీరు కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడంటండి దేవుడు. ఇప్పుడు మన ప్రవర్తన ఎందుకు బాగుండాలి అని అంటే, అన్యులు మనల్ని చూచి ఏమనాలి అంటే, ఇదిగో
ఫలానా వ్యక్తి యొక్క దేవుడు ఎంత గొప్పవాడు అని ఆయన మహిమపరచాలంట. అర్థమవుతుందండి. ఇప్పుడు నా యజమాని వచ్చి 15 లక్షల క్యాష్ నా చేతికి ఇచ్చాడు. 15 లక్షల క్యాష్ నా చేతికి ఇచ్చి పలానా ప్లేస్కి వెళ్ళి పలానా వ్యక్తికి అప్పచెప్పి అతనికి వెళ్ళి ఇవ్వు అనేసి నాకు ఇచ్చాడు అనుకోండి, అతను ఏమని నమ్ముతున్నాడండి నన్ను? ఇతను అందులోని ₹1 కూడా అటుకి ఇటు చేయడు అని నమ్ముతున్నాడండి. అలాంటి నమ్మకం ఎందుకు కలుగుతుంది అతనికి? ఎందుకంటే ఉదయ్ తప్పు చేయడు, ఎందుకంటే ఆయన దేవుడు నీతిమంతుడు, అతను నమ్మిన దేవుడు నీతిమంతుడు, ఆయనకి మహిమ కలుగును గాక. మన పక్కింటి వాడు మన గురించి ఏ నమ్మకంతో ఉండాలి తెలుసండి? ఇగో ఈ సరిహద్దు రాయిని ఇలా జరపడినా నీతిమంతుడు, నీతిమంతుల గృహం ఇది, క్రైస్తవుల గృహం ఇది, క్రైస్తవులు జీవిస్తున్నారు. ఇదిగో వీళ్ళ అబ్బాయి తప్పు చేయడండి, ఎందుకు? అగో వాళ్ళ అమ్మ నాన్నగారు క్రైస్తవులు కదండి అని అంటారండి. మనం బిగ్గరగా కేక వేసి మాట్లాడినా కూడా ఏమంటారు తెలుసండి? ఇదేంటండి మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మీ దేవుడు గొప్పవాడు కదా. ఈరోజు ప్రపంచం అంతా అంటే భారతదేశంలో ముఖ్యంగా వ్యతిరేకత ఎందుకు ఉన్నది అని అంటే మనం అలా జీవించలేకపోవడం వల్ల ఉన్నదండి. మన మీద వ్యతిరేకత మనం కలిగించుకున్నదే, అది వేరే వాళ్ళు చేసింది కాదు. క్రైస్తవుల్లా జీవిస్తే మాత్రం అందరూ మెచ్చుకుంటారండి. వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లోకి పంపిస్తారండి. వాళ్ళ పిల్లలు మన ఇళ్ళల్లో ఉన్నప్పుడు సేఫ్గా ఉన్నారు, ఇతను మంచి ఇదిగో ఇతని దగ్గర పంపిస్తే అతను 4 మంచి మాటలు చెప్తాడు తప్ప చెడ్డ మాటలు చెప్పడు, మిస్బిహేవ్ చేయడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా చెప్తాడు, ఒకడిది తిండు, ఒకరికి ఎప్పుడు పెడతాడు. ఇదేంటి క్రైస్తవుల జీవితం. ఇలా జీవించాలంటే మన క్రైస్తవులందరికీ ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుండాలండి. ఏమిటి అదంటే దేవుని కనుదృష్టి మనల్ని ఎల్లప్పుడూ చూస్తుంది. సంవత్సరం ఆదిలో చూస్తుంది, సంవత్సరం అంతం చూస్తుంది, రాత్రి చూస్తుంది, పగలు చూస్తుంది, నేను ఆకాశంలో ఉన్నప్పుడు చూస్తుంది, పాతాళంలో ఉన్నప్పుడు చూస్తుంది, సముద్ర దిగంతంలో ఉన్నప్పుడు కూడా దేవుని కనుదృష్టి నన్ను ఎల్లప్పుడూ చూస్తుంది. నేను నడిచే నడతల్లో ఆయన గమనిస్తున్నాడు. నేను ఒకరోజు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఆ రోజు కోసం నేను సిద్ధపడి ఉండాలి. ఈ కొద్ది మాటలు మీతో పాటు నేను నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతతో ఈ పాఠాన్ని ముగిస్తున్నానండి. అందరికీ వందనము.